సీఎం వైఎస్ జగన్పై విష ప్రచారానికే టీడీపీ పరిమితం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ విష ప్రచారానికి పరిమితమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ ఏడుపులు మొదలుపెట్టారు. ప్రభుత్వంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్పై విష ప్రచారానికి టీడీపీ పరిమితమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వాళ్ళ మంచి చెడులకు పూచి తీసుకొని ఇంటికి పెద్ద దిక్కు ఎట్లో రాష్ట్రానికి పెద్ద దిక్కులాగా ముఖ్యమంత్రి ఉంటే ఆ బ్లెస్సింగ్స్ మరింత మెండుగా ఎట్లా వస్తాయనే జగన్మోహన్ రెడ్డి తీరు కనపడుతున్నా కూడా వాళ్ళ దాని నుంచి ఏమీ పాఠం నేర్చుకునే ప్రయత్నం చేసినట్లు లేదు. అది ఇప్పుడు మరింత కంటిన్యూ అవుతున్న వాళ్ళ వైఖరిని చూసినా కూడా అది కనిపిస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్, ఆయనది వింత. ఆయన మెగలోమానియక్ అంటారంటే తనకు అజన్మాంతం తనే పవర్లో ఉన్నానో లేకుంటే ఉండకపోయినా ఆ ఉన్నట్టు భ్రమించి దానికి తగినట్టే పారాఫర్నేలియా చుట్టూ క్రియేట్ చేసుకోవడం, తన యాక్టివిటీని దానికి తగినట్టు చేయడం ఎట్లా చేస్తాడో నిన్న కూడా అలాంటిదే ఒకటి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. అవన్నీ తిరిగి చూశారు. అక్కడన్నీ ఎక్కడెక్కడ మట్టి గుట్టలు ఇవి తీసుకొచ్చి పెట్టారు. వాటి మీద ఒక అనర్గళంగా ఆయన ఈ మధ్య సహజ శైలి తనది ఏదుందో జూమ్ వచ్చిన తర్వాత అలవాటైన శైలి తన స్వాగతంలాగా తనకు తిట్లదండకం అందుకున్నాడు. ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయో చూడండి అంటూ ఏకరువు పెడుతూ వచ్చారు. మొత్తం మీద నిన్నటి సారాంశం చూస్తే ఆయన ఎక్కడ చూసినా మట్టి కొట్టేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, మైనింగ్ అంత అక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రత్యేకించి లేటరైట్, పైగా భారతీయ సిమెంట్ పేరని దానికి సప్లై చేస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడని ఉన్నారు. చిన్న డౌట్ వచ్చింది. ఈయన 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. ఈ 14 నుంచి 19 మధ్య ఈ మధ్య కాలంలోనే ఆయన ఉన్నాడు. అప్పుడన్నీ రోడ్లు వేసినా, బిల్డింగులు కట్టినా, లేదా ఇంకా ఏదైనా యాక్టివిటీ నడిస్తే సిమెంటు లేకుండా, ఇసుక లేకుండా, కంకర లేకుండా, లేదా సిమెంట్ ప్రొడక్షన్కు 3% ఎంతో లేటరైట్ వాడేది. ఆ లేటరైట్ లేకుండా, లైమ్ స్టోన్ లేకుండా సిమెంట్కు ఇవన్నీ ఉత్పత్తి అయ్యేవేమో తెలియదు బహుశా. ఎందుకంటే ఆయన ఈ పక్కనే అమరావతి అని ఒకటి వర్చువల్ ఇది అలా క్రియేట్ చేశారో, అక్కడ భవనాలు లేకపోయినా, అక్కడ ఏ స్ట్రక్చర్స్ లేకపోయినా, మొత్తం ఒక ఎడారి ప్రాంతంగా మార్చి పచ్చని ప్రాంతాన్ని అది అమెరికా లాగా ఇదిగో డ్రీమ్ సిటీ, సింగపూర్ లాగా ఉంది చూడండి అని అట్లా చెప్పి భ్రమింపజేశారు. బహుశా చేతిలో ఏమీ లేకుండానే మాయాబజార్ సృష్టించగలిగిన వ్యక్తి కాబట్టి కావు. తన హయాంలో రోడ్లకు కానీ, తన హయాంలో బిల్డింగులకు కానీ, తన హయాంలో ఏదైనా వర్క్ జరిగి ఇదైనా కానీ దేనికి కూడా రోడ్ మెటల్ కానీ, మట్టి కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ ఏం అవసరం లేదేమో అని అనిపించేట్టుంది ఆయన స్టేట్మెంట్ చూస్తే. అవి లేకుండానే కన్స్ట్రక్షన్ అన్నా జరిగి ఉండాలి. అది వాస్తవమా? చిత్తూరు కుప్పంలో స్ట్రీట్ ఫైట్, కత్తులతో దాడి చేసుకున్న డిగ్రీ విద్యార్థులు మోయిన్, ఫారూక్ అనే 2 విద్యార్థులకు గాయాలు. కుప్పం ఐఆర్ఎం డిగ్రీ కాలేజ్ వద్ద ఘటన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 విద్యార్థులు బయట నుంచి వచ్చి 30 మంది యువకులు తమపై దాడి చేసినట్లు చెప్తున్న బాధితులు. పాత గొడవల నేపథ్యంలో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానం. కేంద్రం బియ్యాన్ని రాష్ట్రం తొక్కిపెడుతుంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలెక్టరేట్ ఎదుట నిరసన. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పంపిణీని కావాలని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఏపీలో పేదలకు బియ్యం పంపిణీ నిలిపివేతపై గురువారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని రానున్న
పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కేంద్ర ప్రభుత్వం పంపించిన 14 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తుంటే దానికి లక్షలాది కోట్ల ధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం గత 4 నెలలుగా ఏప్రిల్ నుంచి కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ముఖ్యంగా పేద ప్రజల్ని వంచిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. 24 నెలల పాటు మొన్న మార్చి వరకు కేంద్ర ప్రభుత్వం 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 2,68,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, పేద ప్రజలకు 5,500 కోట్ల రూపాయల ఖర్చుతో ఉచితంగా ఇచ్చింది. ఆ ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రజలందరూ పొందారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తమను ఆదుకున్నందుకు, కష్టకాలంలో ఆసరా ఇచ్చినందుకు ప్రధాని మోదీ గారిని అందరూ కొనియాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి కూడా దీన్ని ఆపేసి రాష్ట్ర పేద ప్రజల కడుపు కొడుతూ 4 నెలలుగా ఏప్రిల్, మే, జూన్, జూలై కూడా దాదాపు సగం అయిపోయింది. ఈ 4 నెలల్లోనూ ఉచిత బియ్యాన్ని ఇవ్వలేదు. పైపెచ్చు అబద్ధాలు ప్రచారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మాకు బియ్యం ఇవ్వలేదు అని చెప్పి అబద్ధాల ప్రచారం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు కావాల్సింది 1,20,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 14 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఆల్రెడీ ఉన్నది. సో కాబట్టి బియ్యం లేవు, కేంద్రం ఇవ్వలేదు అన్నది పచ్చి అబద్ధం, మోసం. పేద ప్రజల్ని వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం, మోదీ గారి ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది అన్నటువంటి అసూయతో పేదల ప్రజల కడుపు మార్చేటువంటి తప్పుడు విధానాన్ని అవలంబిస్తోంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాం. విశాఖపట్నం కలెక్టరేట్ ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేసే అన్యాయాన్ని ఆపి ఈ 4 నెలల రేషన్ని కూడా లబ్ధిదారులకి వెంటనే అందచేయాలని, లేదంటే పేద ప్రజల ఉసురు పోసుకునైనా సరే ఈ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కూడా నివేదనలు ఇస్తూ, కలెక్టర్లకు నివేదనలు ఇస్తూ వెంటనే బియ్యం సరఫరాని పునఃప్రారంభించాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలని ఆపే హక్కు, పేదల కడుపు కొట్టే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. గాజువాకలో జరగబోయే కార్యక్రమానికి జన సైనికులు తరలి రావాలని పిలుపు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాష్ట్రంలో మరమ్మతులకు నోచుకొని రోడ్లు, గుంతలు, గొయ్యలతో నిండి ఉన్న రహదారుల పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా గాజువాక నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు బీసీ రోడ్, కాకతీయ జంక్షన్, నీటి ఏనుగు వద్దకు పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేయోభిలాషులు, పిఎస్సి సభ్యులు, గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు కోరారు. ఆర్ఎండ్బి పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కిలోమీటర్లు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కిలోమీటర్లు, ఇతర రోడ్లు 6,100 కిలోమీటర్లు. సో వీటి కోసం రకరకాలుగా రోడ్ల మరమ్మతుల కోసం, ముఖ్యంగా మేజర్ పంచాయతీ రోడ్ల కోసమే 9,222 కిలోమీటర్ల కోసం 1,072 కోట్లు కేటాయించాం. రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. కానీ చూస్తే ముఖ్యంగా పంచాయతీ రోడ్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అండ్ ఎందుకు పందులు డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నారేమో, పాపం రోడ్లు వేయడం మానేశారు. అవి కూడా మూగజీవాలు, వాటికి కూడా హక్కు ఉంది, బతికే హక్కు. అవి ఎక్కడన్నా బతకచ్చు. కానీ పాపం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే
పందుల కోసం రోడ్ల మీద వదిలేసారు. అందుకనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి రోడ్ల మీద. చక్కగా గుంటల్లో వాటికి కావాల్సినంత చక్కటి నీళ్లు ఉన్నాయి. సో ఇది పంచాయతీ రోడ్ల పరిస్థితి. ఇవి కాకుండా రోడ్ల నిర్వహణ కోసం పెట్రోసెస్ వసూలు చేస్తున్నారు. అది 670 కోట్లు. మరి ఆ డబ్బు ఎటు వెళ్తుందో తెలియట్లేదు. అలాగే 8,000 కిలోమీటర్ల మెయింటెనెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2,100 కోట్లు అప్పు తెచ్చారు. వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నారు. అయితే ఆ శాఖ నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్లు వేయడం మానేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్లకి ఇంకొక కారణం. దీంట్లో 30,000 కిలోమీటర్ల మేర రోడ్లు కనీసం రిపేర్లకు నోచుకోలేదు, కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదు. కొత్త రోడ్లు వేయాలి యాక్చువల్గా, కానీ వీటికి రిపేర్లకే డబ్బులు లేని పరిస్థితి. డబ్బులు ఉన్నాయి, మరి ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు. ఇదొక పరిస్థితి. అలాగే కనీసం ఒక్క లేయర్ వేద్దామని ఆంధ్రప్రదేశ్ రోడ్లకి కనీసం తక్కువలో తక్కువ 7,000 కోట్లు అవసరం అవుతాయి అన్నది ఒక అంచనా. అలాగే ఏటా కనీసం 8,000 కిలోమీటర్ల రోడ్లు మెయింటెనెన్స్ మరమ్మతులు పనులు చేయాలి. దానికోసం కనీసం 1,500 కోట్లు కేటాయించాలి. మరి పీరియాడికల్ మెయింటెనెన్స్లు, రిపేర్లు వీటన్నిటితో కలిపి ఇంకొక 500 కోట్లు అవసరం ఉంటుంది. ఇది నాన్ ప్లాన్ బడ్జెట్లో చూపిస్తారు, కానీ దీనిపై దృష్టి పెట్టడం మానేశారు. ముఖ్యంగా ఆయన అన్న మాట ఏంటంటే, వైసీపీ నాయకుడు ఈ నెలలో మొత్తం అన్ని రిపేర్లు చేసి ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తాం, ఈ దుష్ప్రచారం తిప్పికొడతాం, ఆంధ్రప్రదేశ్ అత్యంత అభివృద్ధిలో ఉంది, దాన్ని మేము చూపిస్తామని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా మేము కూడా గుడ్ మార్నింగ్ సీఎం సార్, ఆంధ్రప్రదేశ్ రోడ్లు దుస్థితి ఇదండి అని చెప్పడానికి మేము రేపు మార్నింగ్ నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు అంటే ఎలా ఉన్నాయి అంటే, ఎక్కడైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గోతులు 1, 2, 6 కనిపించడం సహజం. కానీ గోతుల మధ్యలో రోడ్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. అసలు కొన్ని రోడ్లు చూస్తుంటే చక్కటి స్విమ్మింగ్ పూల్స్లో ఉన్నాయి, చాలా ఆనందంగా ఉన్నాయి. అంటే అభివృద్ధి అంటే మనకి సంక్షేమ పథకాలు చేస్తే చాలు, ఇంకా రోడ్లు అవసరం లేదు అన్న ఆలోచన విధానం వైసీపీ ప్రభుత్వం అనేది. అవి ఆ దిశలోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకని మేమందరం కోరుకునేది కూడా, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎక్కడ బాగలేదు, మీ ఊళ్ళో బాగలేనప్పుడు, మీ ప్రాంతంలో బాగలేనప్పుడు, మీ పంచాయతీల్లో, మీ మేజర్ పంచాయతీల్లో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, పరిసరాల్లో ఎక్కడ రోడ్డు బాగలేకపోయినా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ట్యాగ్ కింద మీరు ఫోటోలు పెట్టండి, ఈ డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. వైసీపీ తాలూకు ప్రభుత్వ వైఫల్యాలని తెలియజేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరమో ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 15, 16 తారీఖులు మనం చేస్తున్న ఈ డిజిటల్ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా ఇందులో పాల్గొంటున్నాను. రేపు మార్నింగ్ నేను కూడా దీనికి సంబంధించి ఈ డిజిటల్ క్యాంపెయిన్లో పాల్గొంటాను తెలియజేసుకుంటాను. వైసీపీ సర్కారు పెద్దల అండదండలతో 75 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా దోపిడీ సాగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరపడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 62 మంది సమాధి అయ్యారు. పంచుమర్తి అనురాధ ఉన్నప్పుడు కృష్ణానది వెనక పక్క విపరీతంగా ఇసుక దోపిడీ జరిగిపోతుంది అని చెప్పి తప్పుడు ప్రచారం ఈ వైసీపీ పార్టీ చేయడం జరిగింది. ఈ తప్పుడు పార్టీ ఏ ఇసుక దోపిడీ జరగలేదు, కృష్ణానది వెనక పక్క ఏ ఇసుక దోపిడీ జరగలేదు అని చెప్పి ఎన్జీటీకి ఎఫిడవిట్లు సబ్మిట్ చేసి మళ్ళీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తెచ్చుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా సజ్జలని నేను అడగదలుచుకున్నాను. మాట్లాడితే దోపిడీ మా హయాంలో జరిగింది, మా హయాంలో జరిగింది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. లీజులు మా హయాంలో ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. లీజులు ఎవరి హయాంలో ఇచ్చాము అనేది ముఖ్యం కాదండి, ఎవరు దారుణంగా దోపిడీ చేస్తున్నారు అనేదే ముఖ్యం. వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఎవరికి వాటాలు లేవో చెప్పండి మాకు ఈ మైనింగ్లో. ఇంకా చెప్పాలంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి, మా పార్టీలో నుంచి వెళ్ళిపోయిన ఒక వెధవ, ఇంటి పేరు తోట అనేది ఉంది, వీళ్ళందరూ ఏ రకంగా దోపిడీ చేశారో మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కొన్ని సాక్ష్యాలు మీకు చూపించడం కూడా జరిగింది. దోపిడీ జరగలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి చేసిన దోపిడీకి, అన్నమయ్య ప్రాజెక్టుకి తూట్లు పడటం వల్ల 62 మంది ప్రాణాలు కోల్పోయారే, దీనికి సమాధానం చెప్పండి. దోపిడీ జరగకపోతే 62 మంది ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? దీనికి సమాధానం చెప్పే పరిస్థితి మీకుందా? విశాఖ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా. విశాఖలో కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో
ఆశాల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షురాలు పి మణి మాట్లాడుతూ ఆశా వర్కర్ల గౌరవ వేతనం 15,000కు పెంచాలని, పనిభారాన్ని తగ్గించాలని, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, కోవిడ్ కాలంలో మరణించిన ఆశాలకు కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఆశాలకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్లు అమలు చేయాలని, ఆశాల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. లేని ఏళ్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పనిభారం ఎక్కువైంది, పనిభారాన్ని తగ్గించమని అడుగుతా ఉన్నాం. ఆశా పనిచేస్తున్న పని వేరు, గవర్నమెంట్ అది చెప్తున్న పని వేరు. మేము చేస్తున్న పనికి ఎటువంటి విలువ లేదు, జాబ్ చాట్ కూడా లేదు. ఆశా 24 గంటలు పని చేసినా మీరేం పని చేస్తున్నారన్న రీతిగానే ప్రశ్నిస్తున్నారు. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 10,000 ఇస్తున్న నెపంతో సంక్షేమ పథకాలు ఆపేశారు. 10,000 రూపాయలే ఈవేళ బ్రతకడానికి సరిపోతాయనంటే 10,000 తీసుకున్న వాళ్ళనే మేము 10,000కే పని చేస్తాము. 15,000 రూపాయలు పని చెప్తున్నారు మాకు. ఏ ఇన్నం పని మేమే చేయాలి, మన హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం పని అంతా మేమే చేస్తున్నాం. అలా కాకుండా మాకు జాబ్ చార్ట్ వెంటనే ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. అలాగే కోవిడ్తో చాలామంది ఆశా వర్కర్లు చనిపోయారు. కోవిడ్తో చనిపోయిన ఆశా వర్కర్లకి ఎటువంటి న్యాయం జరగలేదు. మహా అయితే ఒక ఇద్దరికి న్యాయం జరిగింది. వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా న్యాయం చేయమని మేము ప్రధాన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఆశా వర్కర్లకి జాబ్ చార్ట్ ఇమ్మని ప్రధానంగా అడుగుతున్నాం. అలాగే 21,000 జీతం మేము పెంచమని అడుగుతూ ఉన్నాం. తక్షణమే 15,000 రూపాయలు చెల్లించాలని కూడా అడుగుతూ ఉన్నాం. మేము అడిగిన దానికి ఎటువంటి పరిష్కారం ఇవ్వట్లేదు. పెద్ద ఎత్తున ఇవ్వకపోతే కనుక పెద్ద ఎత్తున మేము ఇంకా మా సమస్యని రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము పడుతున్న పనిని ఇంకా మేము రోడ్డు మీదకి తీసుకురావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, జాబ్ చార్ట్ ఇవ్వాలి, మాకేమో 15,000 రూపాయల వేతనం చెల్లించాలి. చనిపోయిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తిరుపతి మార్గంలో ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామ సమీపంలో టెంపో వాహనం అదుపు తప్పి బోల్తా 13 మందికి స్వల్ప గాయాలు. క్షతగాత్రులు హైదరాబాద్ వాసులు. బాలాజీని దర్శించుకుని రేణిగుంట ఎయిర్పోర్టుకు వెళ్లే సమయంలో చోటు చేసుకున్న ప్రమాదం. క్షతగాత్రులను తిరుపతి రూయ ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది. అసలు ఏం అర్థం రాలేదు దీంట్లోకు. అర్థం తీసేయి. ఆ బండి ఇట్లా పోతా అనింది. తీచాను లేనా. మహిళను చంపిన భర్త, మేనల్లుడు అరెస్ట్ చేసిన రిమాండ్కు తరలించినట్లు విలేకరుల సమావేశంలో మదనపల్లి రూరల్ సిఐ శివాంజనేయులు వెల్లడి. తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తపేట మండలం నాయినుబావి పంచాయతీ కమ్మాలపల్లిలో ఈ నెల 3వ తేదీన ఊరికి సమీపంలో బావిలో శవమై తేలిన విద్యావతి మృతిపై అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం విద్యావతిది హత్య తేలడంతో హత్య కేసులో ఆమె భర్త విశ్వనాథ్, అతని బావమరిది రాజేంద్రలను నిందితులుగా పోలీసులు గుర్తించారు. విశ్వనాథ్తో పెళ్ళయింది. మొదటి నుంచి ఈ అమ్మాయి మీద భర్తకు కొద్దిగా అనుమానం ఉండేది. 2-3 సార్లు కూడా గొడవలు అయ్యేది. ఇప్పుడు ఈ నెల 3వ తేదీ
వాళ్ళ అయితే వీళ్ళ అక్క కొడుకు రాజేంద్ర భర్త ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ వాళ్ళ అక్క కొడుకు రాజేంద్రతో ఈ అమ్మాయి చనువుగా ఉండేది ఈ భర్త నోటీస్ చేశాడు, చాలాసార్లు కూడా దండించాడంట. అయితే ఈ నెల 3వ తేదీ వీళ్ళిద్దరూ పొలం దగ్గర కలిసి క్లోజ్గా మాట్లాడుకుంటే ఒక చోట చూసి 3 గంటల సమయంలో మధ్యాహ్నం మందలించాడు. తిరిగి మళ్ళీ సాయంత్రం 6 గంటల సమయంలో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఒక చోట పొలంలో ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇంక ఇతను ఆవేశపడి ఇదివరకే చాలాసార్లు మందలించి ఇంకా అప్పుడు కొట్లాడే బాగా బాధతో వాళ్ళ అక్క కొడుకుని ఏమన్నా చేస్తే, వాళ్ళ అక్క కొడుకు చిన్నవాడు 20 ఏళ్ళు, పెళ్లి కాలేదు. వాళ్ళ అక్క కొడుకు కాబట్టి అతను భవిష్యత్తు ఉంది, ఈ అమ్మాయిని ఏదైనా చేస్తేనే లేదంటే ఊర్లో బాగా అవమానంగా ఉందని భావించి అప్పటికప్పుడే నిర్ణయించుకొని వీడికి వాళ్ళ అక్క కొడుకు రాజేంద్రకి చెప్పి అతను ఒప్పించి ఇద్దరు కలిసి చంపేసి దగ్గరలో ఉన్న ఒక బావిలో పడేశారు. తర్వాత వాళ్ళ మామూలకే భర్త ఫోన్ చేసి ఇట్లా కనిపించలేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి తర్వాత వాళ్ళతో పాటు నటించి వెతుకుతున్నట్టుగా ఉండి తర్వాత 3 రోజుల తర్వాత బావిలో శవమై తేలిన తర్వాత భర్తే వాళ్ళ మామూలకి ఇట్లా భర్త వాళ్ళ భార్య శవమై తేలిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫస్ట్లో వాళ్ళ చనిపోయిన వ్యక్తి మీద వాళ్ళ నాన్న కంప్లైంట్ మేరకు మనం సస్పీషియస్ డెత్ కేసు కట్టాము. తర్వాత సబ్సిక్వెంట్గా ఇది మర్డర్ కేసుగా తేల్చి ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. ఆ అమ్మాయిని భార్యని భర్త చేతులతో కొట్టి స్రోత పడిపోయిన తర్వాత పిడికిలతో బాగా చెస్ట్ మీద అనేక సార్లు బాగా ఆవేశంతో కోపంతో గుద్ది చంపాడు. అప్పుడు వాళ్ళ అక్క కొడుకు రాజు అరవకుండా ఆమె నోరు పెట్టి సాయం చేశాడు.